జై శ్రీకృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నాకు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నాకు అనిపించింది. సో అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని టైంలో సిచ్యువేషన్స్ చాలా హార్డ్గా అయిపోతుంటాయి. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, నాకు కష్టాలు ఉన్నాయి. అదేవిధంగా నేను వాటి వల్ల సఫర్ అవుతూ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను. బట్ దానికి రిజల్ట్ అనేది ఎప్పుడు కనిపించలేదు. ఎందుకు 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 అని ఆలోచిస్తూ పడుకునేవాడిని. ఒకరోజు సివియర్గా అయిపోయింది. డిప్రెషన్, ప్రెషర్, ఏ సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేక చాలా ఇబ్బందుల్లో ఉంది. అలాంటి టైంలో మెల్లగా నిద్ర పట్టేసింది. నేను పడుకున్నాను. అలాంటి టైంలో అదొక డ్రీమ్. ఎలా అంటే నేను ఒక చీకటిగా మొత్తం ముసుగు కప్పిన అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా చిన్న ఫ్లాష్ లాగా ఒక లైట్ చెట్ల మధ్యలో నుంచి ఒక వెలుతురు అప్పుడే తెల్లారుతున్నట్టుగా అందులో నుంచి పాటలు వినిపించాయి. అదేంటంటే కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. అది విన్న వెంటనే నాకు బాడీ మొత్తం చెమటలు పట్టేసినాయి. వెంటనే నేను నిద్ర నుంచి లేచాను. టైం చూసుకునేసరికి 2 o'clock అవుతుంది. ఆ టైంలో నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది, దీనికి మీనింగ్ ఏంటి? జనరల్గా ఇవి భగవద్గీతలో ఉన్న ప్రతి ఒక్క శ్లోకన్స్ మనకి గుర్తు ఉంటాయి కదా. సేమ్ అదేవిధంగా నేను అది చూస్తూ దాని గురించి సెర్చ్ చేస్తూ దాని మీనింగ్ కోసం నేను చూశాను. అలా చూసిన టైంలో దాని అర్థం ఏంటనేది నాకు అర్థమైంది. సో అది మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నీ కర్మకు మాత్రమే నీకు హక్కు ఉంది. అంటే మనం ఏదైతే పని చేస్తామో దానిపైన మాత్రమే మనకి రైట్స్ ఉన్నాయి. దాని రిజల్ట్ పైన మనకు అసలు స్కోప్ కూడా ఉండదు. ఏంటంటే నువ్వు పట్టించుకోకు. నీకెంత కష్టమైనా ఉండని, నువ్వు ట్రై చేస్తూనే ఉండు. కానీ రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించకు, ఎప్పుడు భయపడకు. దాన్ని పట్టించుకోకుండా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. అది నాకు అర్థమైంది. ఆ మీనింగ్ అర్థం చేసుకున్న వెంటనే చాలా వరకు ఒక 90% డిప్రెషన్, ప్రెషర్ అనేది నా హార్ట్ నుంచి రిలీఫ్ అయిపోయింది. ప్రతిసారి నేను ఎప్పుడైనా డిప్రెషన్లో ఫీల్ అయినప్పుడు ఇలాంటి స్లోకన్స్ వింటూ ఇలా మోటివేట్ అవుతూ ఉంటాను. బట్ ఇది ఇంత స్పెషల్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది నాకు డ్రీమ్లో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బట్ అది రావడం వల్ల చాలా టెన్షన్స్ నుంచి బయటపడడం జరిగింది. ఇది నీకు హెల్ప్ అవుతుంది అనిపించింది. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేశాను. నచ్చితే లైక్ కొట్టు అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. రాధే రాధే.